నాని అశోక్ మల్లన్న ఎక్కడనో వాడిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? వాడు నేను ఇద్దరం సంసారం చేస్తానామే ఏంది, వాడు నా పిల్లమా? ఎట్లా మీరు నన్ను అడిగితే నాని అశోక్ వాడు ఎక్కడ తప్పిపోయిండో, ఏ బార్ షాప్లో ఉన్నాడో, ఎక్కడ సిగరెట్లు తాక్కుంటా పడినాడో మనకెట్ట తెలుస్తుంది? వాడు తప్పిపోతే కూడా నాదేనా బాధ్యత? వాడిని ఇప్పుడు ఎతికి పెట్టాలా నేను? వాడు బ్రోకర్ మాటలు మాట్లాడుకుంటా ఈడ తిరుగుతాడు, ఈడ పాడైండు. వాళ్ళ అన్నవాడు అనుకున్నారట, క్యూ న్యూస్ నాకు కావాలని ఇద్దరు అనుకున్నారట. ఇక క్యూ న్యూస్ వాళ్ళ అన్నకి ఇచ్చేసిండట. వాడు మహాకుల పిచ్చోడు, వాళ్ళ పెద్దన్న. వాడు అత్యంత భయానకమైన కుల పిచ్చోడు. ఇక ఆస్తులో కూడా వీడు అన్న చాయ్ పైసలు అన్న, ఒక్క చాయ్ పైసేయండి అన్న, పూరా ఇంట్లోకి వెళ్తలేదన్న, అమ్మ అన్నం కూడా వండలేదన్న, అమ్మ అన్నం వండితే బాగుండన్న, పేగులన్నీ అడుగంటుకపోతానే అన్న, ఒక్క చాయ్ పైసా అన్న అని బికార్ కానీ లెక్క అడిగిండుగా. అవన్నీ కూడా పెడితే 200-300 కోట్లు అయినాయి అట. ఇక పైసలు చూడని పానాలు కదా ఇంతకుముందు అన్నదమ్ములు ఇద్దరు, పైసలు చూడని పానాలే. ఇక ఒకని మీద పడి ఒకడు కోతులు లెక్క కొట్టుకున్నారట. ఇక ఒకని మీద పడి ఒకడు కోతులు లెక్క కొట్టుకునే వరకు మరి వీనికి ఎక్కడ ఇరిగిందో ఏడ జారిందో తెలియదు, కానీ మొత్తానికి క్యూ న్యూస్ వాని పరం అయిపోయిందట. ఇక వీనికి దిక్కులేదు, దివాన్ లేదు. నాకు నిన్న నుంచి అదే ఫోన్ చేస్తాను కొంతమంది, అన్న వీడెక్కడ అంటే, అమ్మ పంది గర్భం దాల్చినట్టు వాడున్నాడు, వాడేడపోతే నాకేం పనిరా నాయన అని నేను అన్నా. కాబట్టి వాడేడపోతే నాకేంది, మన పని మనకున్నది, మస్తు పని ఉన్నది మనకు, ఇల్లంత పని ఉన్నది మనకు. కాబట్టి వాడేడపోయినా నాదే బాధ, వాడేడపోయినా మీదే బాధ. ఏంది ముచ్చట? గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి వాడిని కోట్లు వేసిండ్లు. వాడు గ్రాడ్యుయేట్స్ ఇండ్లల్లో మొత్తం నవ్వులు పూయిస్తా, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు తెప్పిస్తా అన్నాడు. గాడిది ఎక్కడ పోయిండో అది గుంజిదాన్నూరి వాని ముందు, అది గుంజిదాన్నూరి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ 1,00,000 మంది ఓట్లు వేసిన వానికి. ఆ 1,00,000 మంది క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి దొరుకుతాడు వాడు ఖచ్చితంగా. దొరికితే అడుగుర్రి వాడిని, ఏమరా పంది గర్భం దాల్చినావు నువ్వు, ఏంది నీ పని? ఓట్లు వేసుకొని కథం బయట పడితే ఇంతవరకు కనబడతలేవు అని అనుర్రి. అయితే అనుకున్నారట ఇద్దరు అనాములు, ఏం లేదు కానీ ఆ క్యూ న్యూస్ ఆస్తులకు సంబంధించి, ఇక వీడు ఊడబెట్టిన అక్రమాస్తులకు సంబంధించి తన్నుకున్నారట. ఇక తన్నుకునే వరకు మరి ఏ ముఖం బలిగిపోయిందో కనబడతలేడు 5-6 రోజులుగా. చాలామంది అడిగింది నిన్న.